సూడాన్ దేశానికి చెందిన ఓ పసి బిడ్డకు నగరంలోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న బాలుడికి చికిత్సలు అందించి వ్యాధిని పూర్తిగా నయం చేశారు. సుమారుగా నెల రోజుల పాటు నీలోఫర్ ఆసుపత్రిలో పూర్తిగా ఉచిత వైద్యం అందించారు వైద్యులు. సూడాన్ దేశానికి చెందిన దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు ఏడాది క్రితం హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడి ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ఐవీఎఫ్ చేయించుకోగా నెల రోజుల క్రితం సూడాన్ మహిళ బాలుడికి జన్మనిచ్చారు. బాబుకు పుట్టుకతోనే బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లోనూ సమస్య ఉన్నట్లుగా తేల్చారు. బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో 6 రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్సలు అందించారు. సూడాన్ దంపతుల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోవడంతో బాబుకు నీలోఫర్ ఆసుపత్రికి పంపించారు. ఇక ఆ బాబును అడ్మిట్ చేసుకున్న నీలోఫర్ డాక్టర్లు నెల రోజుల పాటు పూర్తిగా ఉచితంగా చికిత్సను అందించారు. బాబు తల్లిదండ్రులకు భోజన వసతి సైతం ఏర్పాటు చేశారు. బాబు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్ చేస్తామని నియోటాలజిస్ట్ డాక్టర్ స్వప్న తెలిపారు. తన బిడ్డకు బతికించిన డాక్టర్లకు సూడాన్ మహిళ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇప్పటికే 5 సార్లు అబార్షన్ అయిందని, ఎన్నో ఏండ్లు పిల్లల కోసం తపించామని ఆమె తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లలకనే అవకాశం ఉందని తెలిసి హైదరాబాద్కు వచ్చినట్లు తెలిపారు. అయితే డెలివరీ తర్వాత బాబు పరిస్థితి విషమించిందని, చావు బతుకుల్లో ఉన్న తన బిడ్డకు నీలోఫర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారని కృతజ్ఞతలు చెప్పారు. విషమ పరిస్థితిలో ఉన్న బాబుకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ల బృందాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్కు అభినందించారు. My baby is precious. My baby is precious. I go to stay this hospital. It's months. Is 1 month. Now my baby because my baby is very serious because I give it is very high.